గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. అప్పుడెప్పుడో తెలుగులో ఒక సినిమా వచ్చింది, ఒక్కడు చాలని చెప్పి. సో మన కేకేఆర్ వాళ్ళ ఆక్షన్ స్ట్రాటజీ కూడా అదే ఉంది. అదేంటంటే వాళ్ళు దగ్గర ఉన్న అమౌంట్ తక్కువ, 32.7 crores ఉంది. తక్కువే కాదు, కానీ దే హ్యాడ్ టు గెట్ 12 players. 4 ఫారిన్, 8 మంది ఇండియన్ ప్లేయర్స్ని వాళ్ళు తీసుకోవాల్సి ఉంది. సో అమౌంట్ బాగానే ఉన్నా వాళ్ళు తీసుకోవాల్సిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక రిఫ్రెష్ బటన్ నొక్కారు, చాలా మంది ప్లేయర్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడైతే గౌతమ్ గంభీర్ వాళ్ళ టీంకి మెంటర్గా వచ్చాడు, అతను ఆ క్లీనప్ ఆపరేషన్ మొదలుపెట్టాడు. అలాగే మనం మన సిస్టమ్ ల్యాప్టాప్ కానీ మన డెస్క్టాప్ కానీ క్లీన్ చేస్తాం చూడండి. సో ఆ చెత్త చెదారం అంతా తీసేసి రిఫ్రెష్ బటన్ నొక్కేస్తాం, అలా నొక్కేశాడు. దానివల్ల బోల్డ్ మంది తీసుకోవాలి, బట్ వాళ్ళ టార్గెట్ ఒక్క ప్లేయర్ మీద పెట్టారు. ఒక ప్లేయర్ మీద ఎలా పెట్టారంటే ఆ 32 crores-లో 25 crores ఒక ప్లేయర్ మీద పెట్టారు. అంత సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్తో ఇచ్చారు. ఒక్కడి చాలు సినిమా ప్రేక్షకులు కూడా ఒక్కడి చాలు అంటున్నారేమో, పోయింది. లెట్ us hope that won't happen with కేకేఆర్. అయితే వాళ్ళ స్ట్రాటజీకి ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఈ టీంలో మనం వాళ్ళ ఫస్ట్ చాయిస్ 11 చూస్తే 4 వెరీ వెల్ ప్రూవెన్ ఇండియన్ బ్యాటర్స్ ఉన్నారు. ఐపీఎల్లో రెగ్యులర్గా బాగా ఆడేవాళ్ళు. వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గారు, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్ అండ్ లేటెస్ట్ స్టార్ రింకు సింగ్, 4 ఉన్నారు. వాళ్ళకి సూపర్బ్ స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. ఎవ్వరికి లేనంత అద్భుతమైన స్పిన్ బౌలింగ్ అటాక్ ఉంది. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి అండ్ ది లేటెస్ట్ స్టార్ సుయాష్ శర్మ. సో వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ బాగుంది, బౌలింగ్లో స్పిన్ డిపార్ట్మెంట్ బాగుంది, పేస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. అందుకనే వాళ్ళు దానికోసం ఒక గన్ ఫాస్ట్ బౌలర్, తిరుగులేని నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్ తీసుకోవాలి అని అతను ఒక్కడి పేరు రాసుకుని వెళ్ళారు. దానికోసం వీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ అని దే హెవ్ డిసైడెడ్ దట్ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. దానివల్ల దే అప్సెట్ ది ప్లాన్స్ ఆఫ్ అనదర్ టీమ్ కాల్డ్ గుజరాత్ టైటన్స్. సో బట్ దే గాట్ వాట్ దే వాంటెడ్. సో వాళ్ళ టార్గెట్, ఎందుకంటే వాళ్ళకి ఆ పేస్ డిపార్ట్మెంట్లో ఆ వీక్నెస్ ఉంది. లాస్ట్ టైం కూడా దే మైట్ హ్యావ్ ఫెల్ట్ ఇట్. సో అందుకనే వాళ్ళు ఫెర్గుసన్, ఉమేష్ యాదవ్ లాంటి వాళ్ళని రిలీజ్ చేశారు. టీమ్ సౌదీ వీళ్ళందరూ రిలీజ్ చేశారు. సో దే వర్ నాట్ హ్యాపీ. సో దే వాంటెడ్ 1 గన్ పేస్ మ్యాన్. సో అలాంటి ఒక వికెట్ టేకింగ్ బౌలర్. ఎందుకంటే నేను ఈ టీంకి ప్రివ్యూ చేసినప్పుడు కూడా చెప్పాను, మీ టీంలో మీకు మంచి స్పిన్ బౌలింగ్ అటాక్ ఉన్నప్పుడు యూ ఎక్స్పెక్ట్ యువర్ ఫాస్ట్ బౌలర్స్ టు గివ్ వికెట్స్ అప్ ఫ్రంట్. పవర్ ప్లేలో మీకు ఫాస్ట్ బౌలర్స్ వికెట్స్ ఇస్తే మీకు ఏమవుతుందంటే స్పిన్నర్స్ డెడ్లీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అటాకింగ్ ఫీల్డ్ బెటర్, అటాకింగ్ లైన్స్ వేయగలుగుతారు. సో స్పిన్నర్స్కి ఎప్పుడు కూడా ప్రెషర్ సిచ్యుయేషన్లో దే షైన్. వాళ్ళకి ఒక 2-3 వికెట్లు పడి స్పిన్నర్స్ బౌలింగ్ వచ్చేసరికి 2-3 వికెట్లు పడితే ఏ ఫార్మాట్లో అయినా వాళ్ళు చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. సో అందుకనే వాళ్ళు వికెట్ టేకింగ్ బౌలర్ అయిన స్టార్ హూ ఈస్ నోన్ టు పికప్ వికెట్స్ ఇన్ ద పవర్ ప్లే. సో పవర్ ప్లేలో న్యూ బాల్ స్వింగ్ చేస్తాడు, మంచి పేస్ ఉంది. సో అతని కోసం వాళ్ళు దే వెంట్ హోల్ హాల్. సో దే వర్ హెల్ బెంట్ ఆన్ గెటింగ్ మిచెల్ స్టార్క్ అండ్ గాట్ ఇట్. సర్ప్రైజింగ్, ఎందుకంటే వాళ్ళు 12 మంది ప్లేయర్స్ తీసుకోవాల్సిన వాళ్ళు ఒక ప్లేయర్ మీద అన్ని డబ్బులు పెట్టాం. పుట్టింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ ఈజ్ సంథింగ్ దట్ వీ థాట్ సర్ప్రైజింగ్. బట్ గౌతమ్ గంభీర్ అక్కడ ఉన్నాడు, గౌతమ్ గంభీర్ పక్కన ఉన్నాడు. వెంకీ మైసూర్ వాళ్ళ CEO గౌతమ్ గంభీర్ చెప్తున్నాడు, అతను ప్యాడిల్ లేపుతున్నాడు మొత్తం చాలాసేపు. గుజరాత్ టైటన్స్ వెళ్తారు. గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఏమనుకున్నారంటే స్టార్క్ మనం తీసుకుంటున్నాం ఖచ్చితంగా. వాళ్ళ కోచ్ హిమ్సెల్ఫ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో హీ వాంటెడ్ స్టార్క్. హీ నోస్ ది వాల్యూ ఆఫ్ ఎ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫర్ ఎనీ టీమ్. సో ఎలాగైనా మిగతా వాళ్ళని పక్కన పెట్టి మనం స్టార్క్ని తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళకి అమౌంట్ కూడా ఎక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ తక్కువ. సో దే టార్గెటెడ్ స్టార్క్. అండ్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈవెన్ కేకేఆర్ ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఐడియా, ఈవెన్ అట్ ది కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ లెస్ అమౌంట్. సో వాళ్ళు అలా ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు ఆలోచించారు కేకేఆర్ వాళ్ళు వెళ్దాము వద్దా అని చెప్పి, కానీ ఏమైనా సరే కమ్ వాట్ మే అన్నట్టుగా వాళ్ళు వెళ్ళారు. దానివల్ల ఇంత బార్గెన్ ఎవరు బెనిఫిట్ అయ్యారంటే మిచెల్ స్టార్క్ బ్రహ్మాండంగా బెనిఫిట్ అయ్యాడు. 25 కోట్లు అంటే అతను ఒక్కొక్క బాల్కి ఎంత 7 లక్షలు, అక్షర లక్షలు అంటే తెలుగులో ఒక కవులకి ఒకప్పుడు రాజులు అక్షర లక్షలు ఇచ్చారు. అట్లా అతను ఒక్కొక్క బాల్ వాల్యూ, అతను 14 గేమ్స్ ఆడితే దాంట్లో ఈచ్ బాల్ విల్ బి ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ 7 lakh rupees.
7 lakh రూపీస్. నేను అనుకోవడం గుజరాత్ టైటన్స్కి ఇంకా డబ్బు ఉంది కానీ ఎందుకు ఆగిపోయాడు. రీజన్ అనేది గుజరాత్ టైటన్స్ వీడియో చేసినప్పుడు చెప్తాను. ఆశిష్ నెహ్రా ఆగిపోయాడు. ఆశిష్ నెహ్రా వాజ్ వెరీ మచ్ దేర్ ఇన్ ది ఆక్షన్. సో దే గాట్ వాట్ దే వాంటెడ్. దీనివల్ల ఏమైందంటే నాకు ఏమనిపించిందంటే కొంతమంది మంచి ఇండియన్ ప్లేయర్స్ని, వాళ్ళకి ఈ నలుగురు వారి మంచి ఇండియన్ ప్లేయర్స్ ఉన్నా సరే మరొక స్లాట్ వేకెంట్ ఉంది. దానికోసం ఇంకా ఒకే ఒక కీపర్ ఇండియన్ కీపర్ తీసుకున్నారు, కేఎస్ భరత్ని బేస్ ప్రైస్లో తీసుకున్నారు. సో ఇంకొక ఇండియన్ కీపర్ కోసం సంబడి లైక్ కుమార్ కుషాగ్రా, వాళ్ళకి ఆ కీపర్ ప్రాబ్లం ఉంది. కుమార్ కుషాగ్రా ది కీపర్ బ్యాట్స్మెన్ వెంట్ ఫర్ 4 crores. ఇంకొక ప్లేయర్ అతని పేరు నేను మర్చిపోయాను, బాగుంది, వించ్ కోసం కూడా రాబిన్ వించ్ కోసం కూడా టీమ్స్ వెళ్ళే కోట్లు పెట్టే. సో అలాంటి ఒక యంగ్ కీపర్ కోసం కూడా వాళ్ళు వెళ్ళి ఉండాలి బికాస్ దే నీడ్ కీపర్స్. దే డోంట్ హ్యావ్ ఏ గుడ్ కీపర్. రెహమానుల్లా, గుర్బాజ్ ఉన్నప్పటికీ కూడా. అలాగే ఫారిన్ కీపర్స్ కోసం కూడా వెళ్ళలేదు. సో గుర్బాజ్ ఒకటి చాలు, భరత్ ఒకటి చాలు అనుకున్నారు. కీపర్స్కి వాళ్ళ ప్రాబ్లం దే హ్యావ్ బిన్ ఫేసింగ్. ఎప్పుడైతే వాళ్ళు డీకేని వదిలేసారు దినేష్ కార్తిక్ని, అప్పటి నుంచి దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ దర్ కీపర్స్. దే ట్రైడ్ సో మెనీ, షెల్డన్ జాక్సన్, నారాయణ్ జగదీశన్, ఎంతమందిని ట్రై చేసినా ఎవరికి వాళ్ళకి కుదరట్లేదు. అయినా కూడా కీపర్స్ కోసం వెళ్లకుండా వాళ్ళు కేవలం ఒక స్టార్ కోసం వెళ్ళారు. సో వాళ్ళు మంచి ఇండియన్ బ్యాటర్స్ బ్యాకప్స్ లేరు వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ చాయిస్ బ్రహ్మాండంగా ఉంది నేను చెప్పినట్టుగా, కానీ బ్యాకప్స్ సరైనవి నాకు అక్కడ కనబడలేదు. అదే ఈ టీం లోపం కనిపిస్తుంది. సో వాళ్ళు నేను చెప్పినట్టుగా 8+4 వాళ్ళ టార్గెట్. దాంట్లో వాళ్ళకి ఇప్పటికీ 1.35 crores మిగిలిపోయింది. ఇంకా ఇద్దరు ప్లేయర్స్ తీసుకోవచ్చు వాళ్ళు. సో ఓన్లీ 10 players పికప్ చేశారు, 12 మందిని పికప్ చేయలేదు. అంతకంటే ఎక్కువ మంది ప్లేయర్స్ పికప్ చేయాల్సి వీలుగా ఉండింది. బట్ దే పిక్డ్ అప్ ఓన్లీ 10 players. దాంట్లో స్టార్ కోసం 25 crores అనుకోండి ఆల్మోస్ట్ పెట్టారు. ముజీబ్ విల్ బి బ్యాకప్ ఫర్ సునీల్ నారాయణ్ లాగా అతను మిస్టరీ స్పిన్నర్. సో ముజీబ్ ఒక బ్యాకప్ లాగా తీసుకున్నారు. గుడ్ థింగ్, ఎందుకంటే బ్యాకప్ ఉండాలి. అదే నేను చెప్పింది, అదే బ్యాకప్. ప్రతి ప్లేయర్, మీ కీ ప్లేయర్స్ అందరికీ బ్యాకప్ ఉండాలి. బట్ దే డి నాట్ హ్యావ్ బ్యాకప్ ఫర్ రసల్. ఎప్పుడు ఒక ఫారిన్ ఆల్రౌండర్ తీసుకుంటుంటారు, కానీ ది డిడ్ంట్ టేక్ ఎనీ ఆల్రౌండర్. షెర్ఫెన్ రూదర్ఫర్డ్ బ్యాకప్, అతను కూడా కొంత మీడియం ప్లేస్ చేస్తారు కానీ అంత ఎఫెక్టివ్ కాదు. ఇది బేసికలీ బ్యాట్స్మెన్, గుడ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. షెర్ఫెన్ రూదర్ఫర్డ్ని 1.5 lakhs తీసుకున్నారు. గస్ అట్కిన్సన్ ఈజ్ అ గుడ్ బౌలర్, బట్ ఇండియన్ కండిషన్స్లో ఎలా వేస్తాడో చూడాలి. గస్ అట్కిన్సన్ 1 crore తీసుకున్నారు. కోర్స్ ఈ ప్లేడ్ ఇన్ ద రీసెంట్ వరల్డ్ కప్ ఫ్యూ మ్యాచెస్, బట్ ఈ ఫార్మాట్లో ఇండియన్ కండిషన్స్లో అతన్ని ప్రూవ్ చేసుకోవచ్చు. భరత్ వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, వాళ్ళ ఫేస్ ఫీలింగ్స్. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ కీపర్, ఇండియా తరఫున ఆడినవాడు, ఐపీఎల్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, 2-3 టీమ్స్కి ఆడాడు. సో భారత్ రావడంతో ఏంటంటే వాళ్ళకి దే టార్గెటెడ్ భరత్ అండ్ గాట్ హిమ్ ఫర్ బేస్ ప్రైస్ 50 lakhsకే భరత్ని తీసుకోగలిగారు. సో దే వర్ హ్యాపీ. చేతన్ సకారియా ఇస్ అనదర్ గుడ్ బై. చేతన్ సకారియా బికాస్ హీఈస్ ఆల్సో గుడ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ముఖ్యంగా స్లో పిచెస్ మీద, ఈవెన్ ఇండియన్ గార్డెన్స్ పిచ్ ఇస్ సమ్వాట్ స్లో నౌ డేస్. సో అక్కడ అతను ఉపయోగంగా ఉంటాడు. అలాగే అండర్-19 ప్లేయర్, ఇండియన్ ప్లేయర్ అంక్రిష్ రఘువంశీ, కష్టం పేరు పలకడం, అతన్ని తీసుకున్నారు. యంగ్స్టర్, జస్ట్ 18 years అనుకుంటా. సో అతన్ని బేస్ ప్రైస్ 20 lakhs తీసుకున్నారు. ఇండియా అండర్-19 ఆడాడు. ఈజ్ ఏ బ్యాటర్. అండ్ మనీష్ పాండే, నేను ఆల్రెడీ చెప్పాను ప్రివ్యూ చేసినప్పుడు, హోమ్ కమింగ్ ఉంటుంది మనీష్ పాండేకి. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఈ ప్లేడ్ వెల్ ఫర్ దిస్ టీమ్. ఒక మ్యాచ్ విన్నింగ్ నాక్ ఇన్ ఐపీఎల్ ఫైనల్ కూడా ఉంది గంభీర్ క్యాప్టెన్సీలో మనీష్ పాండేకి. సో అతన్ని బేస్ ప్రైస్లో 50 lakhs తీసుకున్నారు. ఇస్ గుడ్ బ్యాకప్ యాక్చువల్లీ. అలాగే సాకిబ్ హుస్సేన్ అని చెప్పి, ఇతను కూడా ఎలాంటి ఏదో 2-3 మ్యాచ్లు ఆడాడు. హీఈస్ ఏ బౌలర్. అతను కూడా 20 lakhs తీసుకున్నారు. ఈజ్ ఏ ఫాస్ట్ బౌలర్. 2 మ్యాచ్లు ఆడాడు అతను యాక్చువల్గా. బట్ దే మస్ట్ హ్యావ్ సీన్ సమ్ యంగ్స్టర్, ఈజ్ ఆల్సో 18-19, సో సమ్ స్పార్క్ ఇన్ హిమ్. సో వీళ్ళ పికప్ సివి. సో ఎప్పుడైతే స్టార్క్ మీద ఎక్కువ డబ్బులు పెట్టారో, దే డింట్ హ్యావ్ ఎనఫ్ మనీ టు గో ఫర్ ఎనీ అదర్ బిగ్ ప్లేయర్. అయితే వాళ్ళకి అవసరం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు కెరీబియన్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఆల్రెడీ రెహమానుల్, గుర్బాజ్ అండ్ జేసన్ రాయ్ వాళ్ళ దగ్గర ఉన్నారు. సో దే వెంట్ ఫర్ సమ్ బ్యాకప్స్ ఓన్లీ. సో అది వాళ్ళ ప్యాక్ చూడాలి. తర్వాత వీళ్ళ లైక్లీ 11 కనుక మనం చూస్తే, లైక్లీ 11 ఒకసారి చూద్దాం. లైక్లీ 11 చూస్తే నా దృష్టిలో జేసన్ రాయ్ ఆ రెహమానుల్లా గుర్బాజ్లో ఒకరు రెహమానుల్లా గుర్బాజ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఇంకొక ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడించుకోవచ్చు. కానీ గుర్బాజ్ ఫిగర్స్ చూస్తే మీకు
లాస్ట్ సీజన్లో వీళ్ళకి 11 మ్యాచెస్ ఆడాడు, 220 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 20 ఉంది, స్ట్రైక్ రేట్ 133 ఉంది, 2 50s ఉన్నా. అతను వరల్డ్ కప్లో కూడా రీసెంట్గా మనం చూసాం. ఈజ్ ఏ గుడ్ ప్లేయర్, బట్ చాలా ఆడిన రోజున బ్రహ్మాండంగా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు, చాలా అగ్రెసివ్గా ఆడతాడు, కానీ ఇన్కన్సిస్టెంట్. సో అందుకే 2 50s ఉన్నప్పటికీ అతను అంతకుమించి పెద్దగా ఏం రన్స్ చేయలేదు. 11 మ్యాచెస్ ఆడిచ్చారు అతను లాస్ట్ సీజన్లో. వేరాజ్ జేసన్ రాయ్ లేట్గా వాళ్ళు ఆడిచ్చారు. 8 మ్యాచెస్ ఆడితే దాంట్లో 285 రన్స్ చేశాడు. 8 మ్యాచెస్లో 285 రన్స్ చేశాడు. డీసెంట్ 35 యావరేజ్ ఉంది అతనికి. 151 స్ట్రైక్ రేట్ ఉంది. సో హీ హాస్ బీన్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ ఫర్ దెమ్ ద లాస్ట్ సీజన్. సో కేఎస్ భరత్ని కీపర్గా ఆడించుకుని గుర్బాజ్ని పక్కన పెట్టి జేసన్ రాయ్కి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం అనేది రైట్ థింగ్గా నేను చెప్తాను వీళ్ళకి. సో ఐ థింక్ దట్ షుడ్ బి ద రైట్ థింగ్. హీ ఆల్సో హ్యాడ్ 2 50s జేసన్ రాయ్ 8 మ్యాచెస్లో. So Jason Wright did well. So Jason Wright, Venkatesh Iyer. Venkatesh Iyer has been playing at different roles, but ఇక్కడ జేసన్ రాయ్తో పాటు లెఫ్ట్ హ్యాండెడ్ వెంకటేష్ అయ్యర్ ఓపెన్ చేస్తే శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్ విల్ కమ్ ఎట్ నెంబర్ 3. నితీష్ రాణా అనదర్ లెఫ్ట్ హ్యాండెడ్ కమింగ్ ఎట్ 4, అండ్ భరత్ కీపర్ ఎట్ 5 అండ్ రింకు 6. దీంట్లో మీకు ఒక రైట్ లెఫ్ట్ కాంబినేషన్ మెయింటైన్ అవుతుంది. 6గురిలో 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. రింకు ఈజ్ అ లెఫ్ట్ హ్యాండ్. తర్వాత రస్సెల్ అండ్ నరైన్ వాళ్ళిద్దరు కెరీబియన్ ఆల్రౌండర్స్. ఫాలోడ్ బై స్టార్క్ ఆల్సో కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 8, నెంబర్ 9. సో వాళ్ళకి బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంటుంది. సో స్టార్క్ అండ్ నరైన్ 8, 9లో ఆడతారు కాబట్టి వాళ్ళకి బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ నేను చెప్తున్నాను. తర్వాత ఫాలోడ్ బై హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా. ఇద్దరు కూడా లాస్ట్ సీజన్ సెకండ్ హాఫ్లో చాలా మంచి బౌలింగ్ వేశారు వీళ్ళకి యంగ్స్టర్స్. బట్ హర్షిత్ రాణా హ్యాస్ గుడ్ పేస్ అండ్ ఇండియా ఏ టీంలో కూడా ఆడుతున్నాడు ఇప్పుడు. సో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి అండ్ సుయేష్ శర్మ హ్యాస్ కమ్ అప్ వెరీ వెల్. లాస్ట్ సీజన్ ఒక ఎలాంటి డొమెస్టిక్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చాడు, ఇంప్రెసివ్గా బౌలింగ్ వేసాడు. తర్వాత నౌ హీస్ ప్లేయింగ్ ఫర్ ఢిల్లీకి ఆడుతూ అక్కడ కూడా డొమెస్టిక్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో వరుణ్, సుయేష్ అండ్ నరైన్ వీళ్ళు 3 మిడిల్ ఓవర్స్లో చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంటారు వీళ్ళకి. సో టీమ్ ఇప్పుడు 11 చాలా బాగుంది. కేఎస్ భరత్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఇన్ దిస్ ఫార్మాట్. అతను కానీ ప్రూవ్ చేస్తుంటే వీ నో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ కీపర్. సో అతను బ్యాటింగ్లో కూడా అంది వస్తే ఈ టీం ఈ ఫస్ట్ 11 అద్భుతంగా. వెంకీ అయ్యర్ కెన్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ సుయేష్ శర్మ కెన్ బి దేర్ బౌలింగ్ ఇంపాక్ట్ సబ్. సో వీళ్ళ ఫస్ట్ చాయిస్ 11 చాలా బాగుంది. స్టార్క్ రావడంతో వాళ్ళకి వాళ్ళ పేస్ అటాక్ ఆ పదును వచ్చింది. దే హ్యావ్ 3 పేసర్స్ బికాస్ హర్షిత్ రాణా, స్టార్క్తో పాటు రస్సెల్ ఆల్సో కెన్ గివ్ యూ కపుల్ ఆఫ్ ఓవర్స్ అండ్ ఈ కెన్ బౌల్ అట్ ది డెప్త్ ఆల్సో. సో ఆ అడ్వాంటేజ్ వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళకి బౌలింగ్లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. వెంకటేష్ అయ్యర్ కానీ, తర్వాత నితీష్ రాణా కెన్ బౌల్ వెరీ గుడ్ ఆఫ్ స్పిన్. సో వాళ్ళకి టీం చాలా చాలా బాగుంది. సో గౌతమ్ గంభీర్ షుడ్ బి హ్యాపీ విత్ ది టీమ్. బట్ నేను అన్నట్టుగా బ్యాకప్స్ ముఖ్యంగా ఇండియన్ కీపర్ని ఇంకొకరు ఎవరినైనా వాళ్ళు ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళకి ఫారిన్ కీపర్ మనం చెప్పుకున్నాం కదా, క్యాడ్మోర్ లాంటి ఇంగ్లాండ్ కీపర్స్ ఉన్నారు. టామ్ కెవలర్ క్యాడ్మోర్, అతను బేస్ ప్రైస్కి వెళ్ళాడు. అలాంటి వాళ్ళ కోసం వెళ్తే బాగుంటుంది. అంటే వాళ్ళకి ఒక ఫారిన్ కీపర్ కూడా ఒక ఆప్షన్ ఉంటే బాగుంటుంది. బికాస్ దే డోంట్ హ్యావ్ ఏ పక్కా కీపర్ లైక్ అదర్ టీమ్స్. వీళ్ళకున్న మేజర్ వీక్నెస్, వీళ్ళకి కానీ గుజరాత్ కానీ ఉన్న మేజర్ వీక్నెస్ అదే కదా. గుజరాత్ అట్లీస్ట్ హ్యావ్ సాహా అండ్ మాథ్యూ వేడ్, బోత్ ఆర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్. బట్ వీళ్ళకి అలాంటి ఆప్షన్ లేనప్పుడు సో భరత్తో పాటు మరొక ఇండియన్ కీపర్, గుర్బాజ్తో పాటు మరొక ఫారిన్ కీపర్ని కూడా తీసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. ఒక్క ప్లేయర్ కోసం అంత అమౌంట్ పెట్టడం, అందులో ఫారిన్ ప్లేయర్కి పెట్టడం మనకి నచ్చలేదు కదా. కానీ గౌతమ్ గంభీర్కి క్లారిటీ ఫుల్గా. గౌతమ్ గంభీర్ అండ్ ఆల్సో అభిషేక్ నాయర్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంప్రెసివ్ కోచెస్. అభిషేక్ నాయర్ ఎలాంటి రింకు సింగ్ విషయంలో కానీ, దినేష్ కార్తిక్ విషయంలో కానీ, ఈవెన్ దిస్ మ్యాన్ అన్కృష్ రఘువంశీ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ అభిషేక్ నాయర్. సో అభిషేక్ నాయర్ అందుకే అతను తీసుకున్నాడు. సో అతను యంగ్స్టర్ అయినా సరే వాళ్ళని గ్రూప్ చేస్తారు. కేకేఆర్ అకాడమీ నుంచే కదా రింకు సింగ్ వచ్చాడు, శివమావి, కమలేష్ నగర్ కోటి, ఇలాగ యంగ్స్టర్స్ వాళ్ళు గ్రూప్ చేయడం కూడా గతంలో చూసాం. సో వీళ్ళు ఈసారి కూడా ఐ థింక్ దే విల్ గ్రూమ్ దీస్ యంగ్స్టర్స్ లైక్ రఘువంశీ అండ్ సాకిబ్ హసన్. అండ్ ఆల్సో ఐ డింట్ మెన్షన్ ఐ థింక్ రమణ్దీప్ సింగ్ కూడా లాస్ట్ టైం ముంబై ఇండియన్స్కి ఆడాడు. అతని స్మాట్, సయద్ ముష్టాక్ అలీ ఫిగర్స్ చాలా బాగున్నాయి. సో రమణ్దీప్ సింగ్ ఈజ్ ఎ బిగ్ హిటర్. ఈ కెన్ ఆల్సో బౌల్ ఎ బిట్, బట్ మెయిన్లీ ఈజ్ ఎ లేటర్ ఆర్డర్ బిగ్ హిటర్. అతను కూడా 20 lakhsకే తీసుకున్నారు. సో రమణ్దీప్ సింగ్ కెన్ బి అ వెరీ గుడ్ బ్యాకప్ ఫర్ దెమ్. సో ఓవరాల్ టీం బాగానే ఉంది. మనం స్టార్కి ఎక్కువ డబ్బులు పెట్టారు నాది ఒక్క ఫీలింగ్తోనే ఉన్నాం, కానీ
టీం అయితే బాగానే ఉంది. అంటే ఒక్క ప్లేయర్ మీద అంత డిపెండ్ అవ్వడం అవసరమా అని ఒక్క ఫీలింగ్ తప్ప ఐ థింక్ విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్ దే హ్యావ్ డన్ ఎ డీసెంట్ జాబ్ అనిపిస్తుంది. స్క్వాడ్ అంతా చూస్తే మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో